హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ. అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వంకాయ పెరుగు పచ్చడి. దీనికి ఇలాంటి నల్ల వంకాయ తీసుకోవాలి. దీన్ని ముందుగా దీన్ని ఇలా రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. రౌండ్గానా ఇవి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లోకి ఏమో స్పూన్ కారం వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ అన్నమాట, ఒక స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ ఒక స్పూన్, కొంచెం పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం శుభ్రంగా కలుపుకోవాలన్నమాట. దీన్ని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడేమో ఇందులో మనం తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఇలాగా శుభ్రంగా కలుపుకోవాలి. దీన్ని ఇలా కలుపుకోవాలండి. నెక్స్ట్ ఏమో మనం గ్యాస్ వెలిగించుకుందాం. ఇప్పుడు పెనం పెట్టుకోవాలండి. పెనం హీట్ ఎక్కాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలాగా ముంచి పెట్టిన వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇందులోని ఇలా చేసినవి ఇలా వేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా ఒకవైపు వేగిన తర్వాత ఇలాగా టర్న్ చేసుకోవాలి. అన్నీ ఇలా తిప్పుకొని మళ్ళీ వేయించుకోవాలన్నమాట. రెండో వైపు కూడా ఇవి వేగిపోయి ఒక బౌల్లో తీసుకోవాలి. ఇవన్నీ నెక్స్ట్ ఒక బాండీ పెట్టుకోవాలండి. గ్యాస్ వెలిగించుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కింది. స్పూన్ శనగపప్పు స్పూన్ వేసుకోవాలి. ఒక స్పూన్ మినపప్పు, ఆవాలు కొంచెం, ఇవి కొంచెం వేగాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి గుండగా తరిగి వేసుకోవాలి. అల్లం ముక్కలు గుండగా తరిగి వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు, ఈ తాలింపు బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. వేగిపోయిందండి. గ్యాస్ ఆఫ్ చేసేస్తాను. పెరుగు తీసుకున్నాను. ఈ పెరుగులోనేమో సాల్ట్ కొంచెం వేసుకోవాలండి. ఇందాక మనం వేసుకున్నాం కదా వంకాయ ముక్కలకు మసాలా పెట్టినప్పుడు. ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి కొంచెం సాల్ట్. నెక్స్ట్ ఏమో జీలకర్ర పౌడరు, ఒక పావు స్పూన్ వేసుకున్నాను. ధనియాల పౌడర్ ఒక పావు స్పూన్, మనం ఈ ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు ఇందాక మసాలా గ్రేవీ పెట్టాం కదా మనం వంకాయ ముక్కలకి కలిపినప్పుడు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు కాకుండా అప్పుడు కూడా వేసుకోవచ్చు.
ఇలా శుభ్రంగా కలుపుకోవాలి. కలిపి ఇప్పుడు ఏమో వంకాయ ముక్కలు మనము వేయించి పెట్టుకున్నాం కదా, ఇవి ఇందులో వేసేసుకోవాలి. ఇలాగా నెక్స్ట్ మనం తాలింపు వేయించి పెట్టుకున్నాం కదా, ఆ తాలింపునేమో ఇందులో వేసేసుకోవాలి. ఇలాగా ఇదిగోండి. ఇప్పుడు తాలింపు కూడా వేస్తాం కదా, ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలన్నమాట. రెడీ అయిపోయిందండి, వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా రైస్లో చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.